హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. వైల్డ్ మట్. కళ్ళు లేవు, చెవులు లేవు, ముక్కు లేదు, ఆఖరికి నోరున్నా సరే అందులో నుంచి ఒక్క చిన్న మాట కూడా బయటికి రాదు. అయినప్పటికీ యాజ్మిత్ ఈ ఏలియన్ని ఆమ్నెట్రిక్స్లో ఎందుకు యాడ్ చేశాడు? నిజానికి వైల్డ్ మట్స్కి కూడా ఒకప్పుడు కళ్ళుండేవి. అవి కూడా చాలా క్లియర్గా కనిపించేవి. అలాంటి కళ్ళు ఇప్పుడు ఎందుకు లేవు? వైల్డ్ మట్స్ హోమ్ ప్లానెట్ అండ్ స్పీషియస్ ఆరిజన్. వైల్డ్ మట్స్ అన్నిటిలోకి కొన్నిటికి మాత్రమే టైల్స్ ఎందుకున్నాయి? అండ్ అల్టిమేట్ వైల్డ్ మట్ మాత్రమే ఎలా మాట్లాడగలదు? ఇలా వైల్డ్ మట్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ అండ్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కానీ వీడియోలోకి వెళ్లే కంటే ముందు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్లో మెరుపులా వచ్చి వెళ్ళిపోయే బెస్ట్ డీల్స్ అన్నిటినీ ఈటీ ట్రెండ్స్ అండ్ డీల్స్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నాం. ఈ ఛానల్స్లో బ్రాండెడ్ క్లాత్స్, కిచెన్ హోమ్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ నుండి మన హీరోస్ వేసుకునే అవుట్ఫిట్స్ని డీకోడ్ చేసి అన్నిటి బెస్ట్ బయింగ్ లింక్స్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మీరు కొనాలనుకునే ప్రొడక్ట్స్ని మంచి డిస్కౌంటెడ్ డీల్స్లో పొందాలి అని అనుకుంటే ఇప్పుడే ఈటీ ట్రెండ్స్ అండ్ డీల్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయిపోండి. ఆ ఛానల్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. Somebody had to do it. జనరల్గా బెన్నే తన ఏలియన్స్ అన్నిటికీ నేమ్స్ ఇస్తూ ఉంటాడు కదా, కానీ ఈ ఏలియన్ కేసులో మాత్రం గ్వెన్నే వైల్డ్ మట్ అనే నేమ్ని పెట్టింది. ఎందుకంటే బెన్ ఏలియన్స్ అన్నిటిలోకి వైల్డ్ మట్ ఒక్కటే మాట్లాడలేదు. సో బెన్ ఫస్ట్ టైం వైల్డ్ మట్గా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ఆ ఏలియన్ అపీరెన్స్ని బట్టి గ్వెన్ ఆ ఏలియన్కి వైల్డ్ మట్ అనే నేమ్ పెట్టింది. వైల్డ్ మట్ అంటే వైల్డ్ డాగ్ అనే అర్థం. ఇక గ్వెన్ పెట్టిన వైల్డ్ మట్ అనే నేమ్ కాకుండా ఈ వైల్డ్ మట్ స్పీషియస్ ఏలియన్ నేమ్ వుల్ఫీ మ్యాన్సర్స్. ఇందులో వుల్ఫీ అంటే లాటిన్ లాంగ్వేజ్లో ఫాక్స్ అని అర్థం. వుల్ఫీ మ్యాన్సర్స్ హోమ్ ప్లానెట్ నేమ్ ఉల్ఫైన్. ఉల్ఫైన్ వాళ్ళ గెలాక్సీలోనే చాలా చివర ఉండే ప్లానెట్. ఈ ప్లానెట్ పై స్టార్టింగ్లో చాలా ఏలియన్ స్పీషియసే ఉండేవి. అలా ఎన్ని ఏలియన్ స్పీషియస్ ఉన్నా కానీ వాటిలో ఏ ఒక్క ఏలియన్ స్పీషియస్ కూడా ఫుల్లీ సివిలైజ్డ్ అండ్ అడ్వాన్స్డ్ ఏలియన్స్ కాకపోవడంతో ఆ గెలాక్సీలో ఉన్న మిగతా అడ్వాన్స్డ్ ఏలియన్స్కి ఉల్ఫైన్ ఒక ట్రాష్ బిన్గా మారింది. వుల్ఫైన్కి చుట్టుపక్కల ఉన్న ప్లానెట్స్ అడ్వాన్స్డ్ ఏలియన్స్ అందరూ కూడా వాళ్ళ ప్లానెట్స్లోని కెమికల్ అండ్ రేడియో యాక్టివ్ వేస్ట్ అన్నిటిని కూడా వుల్ఫైన్ ప్లానెట్ పై డిపాజిట్ చేసి ఆ వేస్ట్ నుండి తమ ప్లానెట్స్ని సేవ్ చేసుకుంటూ ఉండేవారు. అలా వుల్ఫైన్ ప్లానెట్ పై కొన్ని వందల సంవత్సరాల పాటు పెరిగిపోయిన వేస్ట్ చిన్నగా టాక్సిన్స్గా కన్వర్ట్ అయ్యి వుల్ఫైన్ సాయిల్, వాటర్ అండ్ ఎయిర్ అన్నిటిని కూడా పాయిజనస్గా మార్చేస్తాయి. ఇక ఎన్విరాన్మెంట్ పాడైపోయిన వుల్ఫైన్ ప్లానెట్ టాక్సిన్ గ్యాసెస్ కారణంగా లైట్ లోపలికి ఎంటర్ కాకపోవడంతో చిన్నగా ప్లానెట్ మొత్తం చిమ్మ చీకటిగా మారిపోతుంది. దాంతో సాయిల్, ఎయిర్, వాటర్ అండ్ లైట్ సరిగ్గా లేకపోవడం వల్ల వుల్ఫైన్ ప్లానెట్ పై చాలా ఏలియన్ స్పీషియస్ అంతమైపోతాయి. మరి ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నుండి వుల్ఫీ మ్యాన్సర్స్ ఎలా సర్వైవ్ అయ్యాయో తెలుసుకునే కంటే ముందు మీ అందరూ కూడా ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. దాని పేరే బెట్ వీసా. ఇందులో మీరు సైన్ అప్ అవగానే ఇన్స్టెంట్గా మీ అకౌంట్కి 500 రూపీస్ యాడ్ అవుతాయి. అంతేకాకుండా మీరు 8,888 రూపీస్ విన్ అవటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలానే క్రికెట్ అండ్ ఫుట్బాల్ పైన మీకున్న నాలెడ్జ్తో మీరు ఈ అప్లికేషన్లో ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. మరొక విషయం ఏంటంటే మీరు ఈ అప్లికేషన్లో ఫ్రీగా ఐపీఎల్, ఫుట్బాల్ అండ్ క్రికెట్ మ్యాచెస్ని చూడొచ్చు. ఇందులో మీకు ఫ్రీ స్పిన్స్ కూడా ఉంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు కానీ నా ప్రోమో కోడ్ని యూజ్ చేస్తే ఎక్స్ట్రా 5 స్పిన్స్ సొంతం చేసుకోవచ్చు. పైగా ఇందులో అన్లిమిటెడ్ రిఫర్ ఎర్న్ ఆప్షన్ కూడా ఉంది. మీరు కానీ మీ ఫ్రెండ్స్కి ఈ అప్లికేషన్ని కానీ రిఫర్ చేస్తే రిఫర్ చేసిన ప్రతిసారి మీరు రిఫర్ చేసిన మీ ఫ్రెండ్కి 300 రూపీస్ యాడ్ అవుతాయి. ఇందులో మినిమం డిపాజిట్ 100 మాత్రమే. మినిమం విత్డ్రా 1000 నుండి అన్లిమిటెడ్ వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ మొత్తాన్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ అప్లికేషన్లో సైన్ అప్ అయిన ఫస్ట్ 24 అవర్స్లోనే మనీ కానీ డిపాజిట్ చేస్తే మీరు యాడ్ చేసిన మనీకి 200% బోనస్ అండ్ 100% వెల్కమ్ బోనస్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే మీ డౌట్స్ అండ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. పైగా ఈ అప్లికేషన్ లో మనీ విత్డ్రా అండ్ డిపాజిట్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉన్న ఈ అప్లికేషన్ లింక్ ని యూజ్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అలానే సైన్ అప్ అయ్యేటప్పుడు నా ప్రోమో కోడ్ explain01 ని యూజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వుల్ఫైన్ ప్లానెట్ పై క్రియేట్ అయిన క్రిటికల్ సిచ్యువేషన్స్ కారణంగా మిగతా అన్ని స్పీషియస్ లానే చాలా వుల్ఫీ మ్యాన్సర్స్ చనిపోతాయి. ఇక బ్రతికి ఉన్న వుల్ఫీ మ్యాన్సర్స్ వుల్ఫైన్ ఎన్విరాన్మెంట్ నుండి తమను తాము కాపాడుకోవడానికి
ల్యాండ్ సర్ఫేస్కి కింద డీప్గా కేవ్స్ని తవ్వి అందులోకి వెళ్ళిపోతాయి. అలా చీకటిలో ఉండటం వల్ల ఉల్ఫీ మ్యాన్సర్స్కి ఏమీ కనిపించక చూడటానికి వాటి ఐస్ని యూజ్ చేసే పని లేకుండా పోతుంది. చాలా జనరేషన్స్గా చూడటానికి ఐస్ యూజ్ చేయకపోవడంతో పుట్టే న్యూ జనరేషన్ ఉల్ఫీ మ్యాన్సర్స్లో డిఎన్ఏ మ్యూటేషన్ జరిగి వాటికి అసలు కళ్ళనేవే లేకుండా పోయాయి. ఉల్ఫీ మ్యాన్సర్స్కి కళ్ళు లేకపోవడం అనేది పెద్ద డిఫెక్టే. అయినా కానీ దీనివల్ల కూడా ఒక పెద్ద లాభం ఉందని మీకు తెలుసా? అదేంటంటే ఎంత పవర్ఫుల్ ఏలియన్ అయినా సరే జస్ట్ తన ఫేస్తోనే భయపెట్టగలిగే టోయ్పిక్ ఉల్ఫీ మ్యాన్సర్స్ని ఏమాత్రం భయపెట్టలేదు. ఇక సర్ఫేస్కి కింద కేవ్స్లోనే చాలా కాలం పాటు ఫ్యామిలీస్తోనే ఉండిపోయిన ఉల్ఫీ మ్యాన్సర్స్ వేరే ఉల్ఫీ మ్యాన్సర్స్ని కూడా కలవకపోవడంతో వాటిలో ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది పెరిగిపోతుంది. దీని కారణంగానే ఉల్ఫీ మ్యాన్సర్స్ కొత్త వారిని ఎవరిని కూడా, అది ఆఖరికి వాటి జాతి ఉల్ఫీ మ్యాన్సర్స్ అయినా సరే అంత తొందరగా నమ్మవు. వుల్ఫైన్ ప్లానెట్ పై ఉండే ఉల్ఫీ మ్యాన్సర్స్లో కొన్ని ఆ చీకటి కేవ్స్లోనే ఉండిపోలేక ఎలాగోలా నల్వాయిడ్ లాంటి అబాండెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోగలిగాయి. అందుకనే నల్వాయిడ్లో ఎక్కువగా ఉల్ఫీ మ్యాన్సర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఉల్ఫీ మ్యాన్సర్స్ మాట్లాడలేవని అందరూ అనుకుంటూ ఉంటారు కదా, కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఉల్ఫీ మ్యాన్సర్స్ కూడా మిగతా ఏలియన్స్ లానే వాటి లాంగ్వేజ్లో అవి మాట్లాడగలవు. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే బెన్ 10 యూనివర్స్లోని ఏలియన్ లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేసే యూనివర్సల్ ట్రాన్స్లేటర్ ఉల్ఫీ మ్యాన్సర్స్ వైల్డ్ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయలేదు. అందుకనే అందరికీ ఉల్ఫీ మ్యాన్సర్స్ లాంగ్వేజ్ అర్థం కాదు. కానీ ఈ ప్రాబ్లంని వైల్డ్ మట్ కేసులో ఆల్బిడో క్రియేట్ చేసిన అల్టిమేట్రిక్స్ సాల్వ్ చేయగలిగింది. అది ఎలా అంటే బెన్ ఫస్ట్ 10 ఒరిజినల్ ఏలియన్స్లో ఓన్లీ వైల్డ్ మట్కి మాత్రమే అల్టిమేట్ ఫామ్ని అన్లాక్ చేసిన అల్టిమేట్రిక్స్ అల్టిమేట్ వైల్డ్ మట్కి ఉన్న వాయిస్ ప్రాబ్లమ్ని ఆర్టిఫిషియల్ ఎవల్యూషన్ ద్వారా ప్రాపర్ వోకల్ కార్డ్స్ని డెవలప్ చేసి అల్టిమేట్ వైల్డ్ మట్ మాట్లాడగలిగేటట్లు చేస్తుంది. దీనివల్లే మిగతా ఏ ఉల్ఫీ మ్యాన్సర్ కూడా వేరే ఏలియన్స్కి అర్థమయ్యేటట్లు మాట్లాడలేని లాంగ్వేజ్ని ఓన్లీ అల్టిమేట్ వైల్డ్ మట్ మాత్రమే మాట్లాడగలుగుతుంది. ఇక వల్పైన్ ప్లానెట్ విషయానికి వస్తే వల్పైన్ ప్లానెట్ పై ఓన్లీ ఉల్ఫీ మ్యాన్సర్సే కాకుండా వల్పైన్ యాక్, జైంట్ రెప్టైల్స్ అండ్ వల్పానిక్ టార్టంగస్ అనే మరికొన్ని నోటబుల్ స్పీషీస్ కూడా ఉన్నాయి. ఈ స్పీషీస్లో వల్పైన్ యాక్ అండ్ జైంట్ రెప్టైల్స్ అనేవి ఆ ప్లానెట్కి సంబంధించిన స్పీషీసే. ఇక ఈ ఏలియన్స్ కాకుండా అదే ప్లానెట్ పై ఉంటున్న వల్పానిక్ టార్టంగస్ మాత్రం మనందరికీ క్యానన్ బోల్ట్గా పరిచయం ఉన్న అబురన్ పాలరోటా అనే ఏలియన్స్కి లాంగ్ రిలేటివ్స్. అది ఎలా అంటే క్యానన్ బోల్ట్ స్పీషీస్ హోమ్ ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు ఆ స్పీషీస్లోని కొంతమంది జీవించడానికి వల్పైన్ ప్లానెట్కి వస్తారు. అలా వచ్చిన వారు ఈ ప్లానెట్ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా ఎవాల్వ్ అయ్యి వాళ్ళే వల్పానిక్ టార్టంగస్గా మారారు. ఇలా క్యానన్ బోల్స్ హోమ్ ప్లానెట్ ఎందుకు డిస్ట్రాయ్ అయిపోయింది అనే విషయం మనం క్యానన్ బోల్స్ సీక్రెట్ ఆరిజిన్ వీడియోలో తెలుసుకుందాం. ఇక మీలో కొంతమంది బెన్ 10 సిరీస్లో కనిపించిన డిఫరెంట్ కలర్డ్ ఉల్ఫీ మ్యాన్సర్స్కి టైల్స్ ఉండటాన్ని గమనించే ఉంటారు. మరి వాటిలో బెన్ వైల్డ్ మట్కి టైల్ ఎందుకు లేదంటే ఉల్ఫీ మ్యాన్సర్స్లో టైల్స్ అనేవి ఓన్లీ అడల్ట్స్కి మాత్రమే పెరుగుతాయి. అడల్ట్ ఉల్ఫీ మ్యాన్సర్స్కి ఈ టైల్ హంటింగ్లో ఫాస్ట్ అటాక్స్ అండ్ మూమెంట్స్కి యూజ్ అవుతూ ఉంటుంది. టైల్ ఓన్లీ అడల్ట్ ఉల్ఫీ మ్యాన్సర్స్కి మాత్రమే గ్రో అవుతుంది కాబట్టి కిడ్ అండ్ టీనేజర్స్గా కనిపించిన బెన్ వైల్డ్ మట్స్కి టైల్స్ అనేవి లేవు. కానీ అదే క్లాసిక్ బెన్ 10,000 పాసిబుల్ ఫ్యూచర్ టైమ్లైన్లో విల్గాక్స్తో చేసిన ఫైట్లో వైల్డ్ మట్కి టైల్ ఉండటాన్ని మీరు చూడొచ్చు. సో ఇది వైల్డ్ మట్ స్పీషీస్ అయిన ఉల్ఫీ మ్యాన్సర్స్ అండ్ వాటి హోమ్ ప్లానెట్ అయిన వల్ఫైన్ గురించిన సీక్రెట్ ఆరిజిన్. ఈ ఆరిజిన్ గురించి ఓన్లీ బెన్ 10 సిరీస్ చూసే వారికైతే ఏమాత్రం తెలియదు. ఎందుకంటే ఈ ప్లానెట్ అండ్ స్పీషీస్ అన్నిటి గురించి ఓన్లీ బెన్ 10 ఏలియన్ ఫోర్స్ విల్గాక్స్ అటాక్ అనే గేమ్లో తప్ప ఇక ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇక వైల్డ్ మట్ గురించిన కొన్ని ఫ్యాక్ట్స్ విషయానికి వస్తే వైల్డ్ మట్ని క్రియేటర్స్ చాలా ఏలియన్స్ అండ్ క్యారెక్టర్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేశారు. ఆ ఏలియన్స్ అండ్ క్యారెక్టర్స్ ఏంటంటే నేమ్కి వుల్ఫ్ని, బిహేవియర్ అండ్ లుక్స్కి డాగ్ని, వాయిస్కి బేర్ అండ్ లయన్ని, ఎయిర్ పీల్చుకునే గిల్స్కి షార్క్ని, మూమెంట్స్కి గొరిల్లా అండ్ ఏప్స్ని, ఎజిలిటీ అండ్ రిఫ్లెక్సెస్కి చీతాని అండ్ ఓవరాల్ క్యారెక్టర్ యొక్క పవర్స్కి మార్వెల్ క్యారెక్టర్ అయిన డేర్ డెవిల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఇక మీలో ఎంతమంది బెన్ 10 ఏలియన్ ఫోర్స్లో అసలు వైల్డ్ మట్ని యూజ్ చేయకుండా స్కిప్ చేశారు అని గుర్తించారు? అప్పుడే అన్లాక్ అవుతున్న ఏలియన్స్ అన్నిటి కారణంగా వైల్డ్ మట్ని ఏలియన్ ఫోర్స్లో యూజ్ చేయలేకపోయినప్పటికీ మిగతా సిరీస్, మూవీస్ అండ్ గేమ్స్ అన్నిటిలో బెన్ వైల్డ్ మట్ని టోటల్గా 46 టైమ్స్ యూజ్ చేశాడు. మరి కళ్ళు, చెవులు, ముక్కు, వాయిస్ లేనప్పటికీ కూడా బెన్ ఇంతలా యూజ్ చేసిన ఈ ఏలియన్ని యాజ్మిత్ ఆమ్నెట్రిక్స్లో యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే యాజ్మిత్
ఆమ్నెట్రిక్స్లోని ఏలియన్స్ని వెపన్స్లా కాకుండా వాటిని యూజ్ చేసి ఆ ఏలియన్ స్పీషియస్ గురించి అర్థం చేసుకోవాలనుకున్నాడు. అందులో భాగంగానే తమ సిచ్యువేషన్ ఇంత వర్స్ట్గా ఉన్నా కూడా ఉల్ఫీ మ్యాన్సర్స్ ఎలా సర్వైవ్ అవ్వగలిగారు అని తెలుసుకోవడానికే ఈ ఏలియన్ని యాజ్మిత్ ఆమ్నెట్రిక్స్లోకి యాడ్ చేశాడు. కానీ ఆమ్నెట్రిక్స్ని యాజ్ ఏ వెపన్ లాగా యూజ్ చేస్తున్న బెన్కి ఉల్ఫీ మ్యాన్సర్స్లో ఐస్కి బదులుగా ఫుల్ లెవెల్లో యాక్టివేట్ అయిన సెన్సెస్ చాలా బాగా యూజ్ అయ్యాయి. అది ఎంతలా అంటే వైల్డ్ మట్ స్మెల్ ట్రాకింగ్ అండ్ ఎకోతో సరౌండింగ్స్ని సెన్స్ చేయగలదు. దీనివల్ల బెన్ చెమ్మ చీకట్లో కూడా డల్ 3D వ్యూతో అన్నిటినీ క్లియర్గా సెన్స్ చేయగలడు. అంతేకాకుండా వైల్డ్ మట్ బాడీపై ఉండేదాన్ని చాలామంది జుట్టు అనుకుంటారు, కానీ అవి నిజానికి జుట్టు కాదు, స్పైన్స్. ఇవి పోర్కిపైన్ స్పైన్స్ లాగా అండ్ పిల్లి మీసాల్లాగా ఉంటూ సరౌండింగ్స్ని సెన్స్ చేసే రాడార్స్ అండ్ సోనార్స్ లాగా వర్క్ చేస్తూ కంటికి మరియు స్మెల్కి కూడా దొరకని గోస్ట్ ఫ్రీక్ లాంటి ఇన్విజిబుల్ ఏలియన్స్ని కూడా డిటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇక ఉల్ఫీ మ్యాన్సర్స్కి తమ స్ట్రెంగ్త్ అయిన ఈ స్మెల్ ట్రాకింగ్ అండ్ సెన్సెసే వాటి వీక్నెసెస్ కూడా. ఎలా అంటే ఉల్ఫీ మ్యాన్సర్స్ చాలా చిన్న సౌండ్స్ను కూడా ఎకో ద్వారా క్లియర్గా సెన్స్ చేయగలవు. అలాంటి ఉల్ఫీ మ్యాన్సర్స్కి హై పిచ్ సౌండ్స్ ఇరిటేషన్ని క్రియేట్ చేయగలవు. అలానే కోల్డ్ వల్ల ఉల్ఫీ మ్యాన్సర్స్ గిల్స్ కానీ బ్లాక్ అయిపోతే స్మెల్ ద్వారా ఏమీ సెన్స్ చేయలేని ఉల్ఫీ మ్యాన్సర్స్కి అంతా చీకటైపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో అవి అసలు ఎటు వెళ్తున్నాయో వాటికే అర్థం కాదు. ఇక వైల్డ్ మట్ గురించి ఎక్కువ మందికి తెలియని ఒక సీక్రెట్ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. అసలు నిజానికి బెన్ 10 షో ఒక ఐడియా స్టేజ్లో ఉన్నప్పుడు ఆమ్నెట్రిక్స్లోని ఏలియన్స్కి బదులుగా ఫస్ట్ డిఫరెంట్ పవర్స్ ఉన్న సూపర్ హీరోస్ని యూజ్ చేయాలనుకున్నారు. ఆ టైంలో వైల్డ్ మట్ ప్లేస్లో డిగ్గర్ అనే క్యారెక్టర్ని కూడా డెవలప్ చేశారు. కానీ సూపర్ హీరోస్ కూడా ఎక్కువ హ్యూమన్ లుక్లోనే ఉంటారు కాబట్టి ఆడియన్స్కి అంత ఇంట్రెస్ట్ ఉండదని సూపర్ హీరోస్ ప్లేస్లో ఏలియన్స్ని రీప్లేస్ చేశారు. దాంతో డిగ్గర్ని రీప్లేస్ చేస్తూ మనందరికీ తెలిసిన వైల్డ్ మడ్ వచ్చింది. సో ఇది ఈరోజు వైల్డ్ మడ్ స్పీషియస్ అయిన ఉల్ఫీ మ్యాన్సర్స్ అండ్ వాటి హోమ్ ప్లానెట్ అయిన వల్పెన్ యొక్క ఆర్జన్ అండ్ డీటెయిల్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈటీ ట్రెండ్స్ అండ్ డీల్స్ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయ్యి మీకు నచ్చిన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ని బిగ్ డిస్కౌంట్స్లో పొందడం మాత్రం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.